ఎన్నికకు నేడు నోటిఫికేషన్ జారీ కానుంది. నేటి నుంచి 13వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 16 వరకు ఉపసంహరణకు గడువు. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. 10వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికకు 838 మంది ఓటర్లున్నారు. అటు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరు ఖరారు చేసింది. ఆ పార్టీ అధిష్టానం. టీడీపీ నుంచి పలువురు నేతలు పోటీ పడుతున్నారు. సంఖ్యాబలం వైసీపీకి ఉన్నప్పటికీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి సత్తా చాటాలని టీడీపీ భావిస్తోంది. రైట్. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికకు నేడు నోటిఫికేషన్ జారీ కానుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాయుడు, చెప్పండి, విశాఖ జిల్లా సంబంధించి కోట ఎమ్మెల్సీ ఎన్నికకు నేడు నోటిఫికేషన్ జారీ కానున్నట్టు తెలుస్తుంది. ఎప్పుడు నామినేషన్ల స్వీకరణ ఉండే అవకాశం ఉంది? ఎప్పుడు పోలింగ్ జరిగే అవకాశం ఉంది? ఏంటి ఓవరాల్ అప్డేట్స్? శంకరి, ఉమ్మడి విశాఖ జిల్లా అంటే ఏదైతే గతంలో ఉన్నటువంటి ఇప్పుడు అల్లూరు జిల్లా కావచ్చు, అనకాపల్లి, ఇటు విశాఖపట్నం 3 ఉమ్మడి జిల్లాగా ఉన్నటువంటి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో గత నెల జూలై 30వ తేదీన షెడ్యూల్ విడుదల చేశారు. సో ఈ రోజు నోటిఫికేషన్ ఆల్రెడీ కొద్దిసేపు క్రితమే జారీ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ దీనికి ఎన్నికల అధికారిగా ఉంటారు, రిటర్నింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ ఉంటారు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓలు అందరూ కూడా కొనసాగుతారని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. సో విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ దీనికి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. సో ఈ రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. 13 వరకు కూడా ఎవరైనా నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నామినేషన్ స్వీకరణ కొనసాగుతుంది. సో 13 తర్వాత 14 నుంచి 15 వరకు కూడా 14, 15 తేదీల్లో వీటి పరిశీలన కొనసాగుతుంది. 16వ తారీఖున ఉపసంహరణకి అవకాశం కల్పించడం జరిగింది. 30వ తేదీన ఎన్నిక జరుగుతుంది. అలాగే 3వ తేదీన సెప్టెంబర్ 3వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. 6వ తేదీ నాటి పూర్తిగా అభ్యర్థులు ఎన్నిక ప్రక్రియ అనేది పూర్తవుతుంది. సో ఓవరాల్గా దీనికి సంబంధించినంత వరకు కూడా అభ్యర్థుల విషయంలో కూడా ఎవరంటే ఓటర్లుగా ఉండేవాళ్ళు కేవలం స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు, అలాగే మున్సిపల్ కౌన్సిలర్లు, అలాగే వార్డు కార్పొరేటర్లు, వీళ్ళు ప్రధానంగా ఇందులో సభ్యులుగా ఉంటారు. 16 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు. ఓవరాల్గా చూసుకుంటే 636 మంది ఎంపీటీసీలు ఉన్నారు. అలాగే 53 మంది కౌన్సిలర్లు, ఏదైతే ఇటు మనకి నర్సీపట్నం కావచ్చు, అలాగే ఇటు యలమంచిలకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఇందులో సభ్యులుగా ఉన్నారు. అలాగే విశాఖ జీవీఎంసీకి సంబంధించినంత వరకు కూడా 97 మంది కార్పొరేటర్లు ఇందులో సభ్యులుగా ఉన్నారు. అలాగే జెడ్పీటీసీలు మొత్తం 39 స్థానాలకి 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 36 మంది ఇందులో సభ్యులుగా ఉంటారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు కూడా ఎన్నిక ప్రక్రియ సంబంధించిన ఆల్రెడీ ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు అభ్యర్థులు కూడా దాదాపు ఇప్పటికే వైసీపీ అభ్యర్థిని అనేది ఖరారు చేయడం జరిగింది. బొత్స సత్యనారాయణని వైసీపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. వాళ్ళు ఇప్పటికే నడుస్తుంది. కూటమికి సంబంధించినటువంటి వరకు కూడా అభ్యర్థులు అనే వాళ్ళు 5గురిని ప్రధానంగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్ర అధ్యక్షుడితో పాటుగా కూటమి సభ్యులంతా కూడా సమావేశాలు తరచూ నిర్వహిస్తున్నారు. 5గురు అభ్యర్థుల్లో ఒకరు గండిబాబ్జీ, అలాగే పీలా గోవింద్ సత్యనారాయణతో పాటుగా సో తాతయ్య బాబు, అలాగే కుమార్, వీళ్ళ 4గురితో పాటుగా దిలీప్, వీళ్ళ 5గురి పేర్లను కూడా పరిశీలనలోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ 5గురిని కూడా అధిష్టానాన్ని పంపించిన తర్వాత ఫైనల్గా ఎవరికి ఇస్తారనేది అధిష్టానం నిర్ణయం తీసుకోబోతుంది. అయితే ఇప్పుడు ఉన్న దీని ప్రకారంగా చూసుకుంటే, ఎందుకంటే గతంలో స్థానిక సంస్థలన్నీ కూడా మెజార్టీ స్థానాలు వైసీపీఏ కైసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఎంపీటీసీలో మెజార్టీ వాళ్ళకే ఉంది. జెడ్పీటీసీలో ఒక్కరు మాత్రమే టీడీపీ నుంచి ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా వైసీపీ వర్గమే ఉంది. అలాగే ఇప్పుడు జీవీఎంసీకి సంబంధించినంత వరకు కూడా మనం చూసుకుంటే 97 మంది కార్పొరేటర్లో మెజార్టీ కూడా వైసీపీకే ఉన్నటువంటి పరిస్థితి. అటు కౌన్సిలర్స్ విషయంలో కూడా ఒక నర్సీపట్నంలోనే ఈక్వల్గా ఉంది. కానీ కేవలం ఇప్పుడు యలమంచిలో చూసుకుంటే ఒక 2 మాత్రమే కూటమి సభ్యులు ఉన్నారు, మిగతా అందరూ కూడా పూర్తి స్థాయిలో వైసీపీకే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మెజార్టీ అనేది ప్రస్తుతం అయితే మాత్రం ఈ స్థానిక సంస్థల వరకు వైసీపీకి ఎక్కువ మంది సభ్యులు కానీ సో ఫేవర్గా ఉన్నటువంటి పరిస్థితి. అయితే కూటమి ఎట్టి పరిస్థితిలో దీన్ని దక్కించుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే కొంతమంది జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు పార్టీలో చేరడం జరిగింది. ఎన్నికల ముందు కొంతమంది ఎంపీటీసీలు కూడా పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఎవరు
ఎవరికి ఓటు వేస్తారా, క్రాస్ ఓటింగ్ భారీగా జరుగుతుందా జరగదా అనే విషయాలు చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఇటు కూటమి నేతలు అటు వైసీపీ కూడా గట్టిగానే సమావేశాలు నిర్వహించి సో ఓట్లు చీలిపోకుండా జాగ్రత్తలు పడే విషయంలో వైసీపీ అడుగులేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఓట్లు చీల్చి గెలిచి తీరుతామని చెప్పి కూటమి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉందనేది మనకి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది, ఆల్రెడీ ఇప్పుడు నోటిఫికేషన్ కూడా వచ్చింది. కాబట్టి ఇక్కడ సో ఎలాంటి పార్టీ పరమైన కార్యక్రమాలకి అధికారులు కానీ వీళ్ళు కానీ ఎవరికి హాజరు కాకూడదు, పూర్తి స్థాయిలో ఎన్నికల నియమావళి అనేది కొనసాగుతుందని చెప్పి అధికారులు ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. జిల్లాలో ఉన్నటువంటి అందరు అధికారులు కూడా వీటి పరిధిలోకి వస్తారు. అందుకే ఆ నేపథ్యంలోనే మొన్న జరిగినటువంటి ఏదైతే కలెక్టరల్ సమావేశం ఉందో ఆ సమావేశానికి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారులు కానీ వీళ్ళు కానీ ఎవరు హాజరు కానటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.